బంగ్లాదేశ్, ఇండియా జట్ల మధ్య 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు గ్వాలియర్లో మొదటి టీ20 మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు అదరగొట్టారు. ఈ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్కి వచ్చిన బంగ్లాదేశ్కి ఆరంభంలోనే షాక్ తగిలింది. హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి దెబ్బకి బంగ్లా విలవలాడింది. వరుసగా వికెట్లు తీస్తూ భారీ స్కోర్ చేయకుండా ఇండియన్ బౌలర్లు అడ్డుకున్నారు. ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే ఓపెనర్ లిటన్ దాస్ ని అవుట్ చేశాడు హర్షదీప్ సింగ్. బౌలర్ వేసిన బంతిని లిటన్ దాస్ గాల్లో లేపగా రింకు సింగ్ సూపర్ క్యాచ్ అందుకున్నాడు. ఇక రెండో ఓపెనర్ పర్వేజ్ హసన్ ని కూడా హర్షదీప్ సింగ్ క్లీన్ బౌల్ చేశాడు. దాంతో 14 పరుగులకే 2 వికెట్లు పడి కష్టాల్లో పడింది బంగ్లా. ఈ దశలో నజ్ముల్ హసన్ ఆదుకునే ప్రయత్నం చేశాడు. 27 పరుగులు చేసి కాస్త స్కోర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ చాలా కాలం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి బంగ్లాని భయపెట్టాడు. వరుస ఓవర్లో వికెట్లు తీశాడు. 4 ఓవర్లో 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. దాంతో టీమిండియాలోకి మంచి కంబ్యాక్ ఇచ్చాడు. ఇక మొదటి మ్యాచ్ ఆడుతున్న మయాంక్ యాదవ్ కూడా తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. తన కెరీర్లో మొదటి టీ20 ఆడిన మయాంక్ యాదవ్ తన మొదటి ఓవర్లోనే మేడిన్ వేశాడు. ఇక తన రెండో ఓవర్లోనే వికెట్ తీసుకున్నాడు. ఇక చివరిలో బంగ్లా ఆటగాళ్లు మెహదీ హసన్, టాస్కిన్ అహ్మద్ కాస్త రాణించడంతో బంగ్లాదేశ్ 127 పరుగులకు ఆలౌట్ అయింది. హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీయగా వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు తీశాడు. ఇక పాండ్యా, మయాంక్, వాషింగ్టన్ సుందర్ తలా 1 వికెట్ తీశారు. ఇక స్వల్ప లక్ష్యం కోసం టీమిండియా బరిలోకి దిగనుంది. సంజు శాంసన్, అభిషేక్ ఓపెనింగ్ కి దిగనున్నారు. ఓపెనర్లతో పాటు సూర్యకుమార్ యాదవ్, రింకు సింగ్, పాండ్యా రాణిస్తే ఈ మ్యాచ్లో ఇండియా సులభంగా గెలిచే అవకాశం ఉంది. ఇక బంగ్లాదేశ్తో తొలి టీ20తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన మయాంక్ తనపై టీమిండియా మేనేజ్మెంట్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. గంటకు 149 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బౌలింగ్ చేసి బంగ్లాదేశ్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. మెయిడిన్ ఓవర్తో తన కెరీర్ను ప్రారంభించాడు. పవర్ ప్లేలో చివరి ఓవర్కు బంతిని అందుకున్న మయాంక్ యాదవ్ గంటకు 141, 145, 137, 147, 135, 148 కిలోమీటర్ల వేగంతో 6 బంతులను మెయిడిన్ వేశాడు. అతని వేగవంతమైన బంతులను బంగ్లాదేశ్ బ్యాటర్ తౌహిదీ హృదయ్ టచ్ చేయలేకపోయాడు. దాంతో ఈ ఓవర్లో ఒక్క పరుగు కూడా రాలేదు. తన అంతర్జాతీయ కెరీర్ను మయాంక్ యాదవ్ మెయిడిన్ ఓవర్తో ప్రారంభించాడు.